2023 తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ గారు తెలంగాణలో నిజామాబాద్లో టర్మరిక్ బోర్డు పెడతామని చెప్పి ప్రామిస్ చేశారు. తమిళనాడు, మహారాష్ట్ర ఇలా చాలా రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్రంలో నేషనల్ టర్మరిక్ బోర్డు పెట్టాలని కోరుకున్నా సరే తెలంగాణలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ ఈ పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 50,000 హెక్టార్ల పైన అక్కడ పసుపు పండుద్ది అనమాట, టర్మరిక్ పండుద్ది. ముఖ్యంగా కొన్ని లక్షల మంది ఫార్మర్స్, ట్రేడర్స్ ఈ పసుపు ప్రొడక్షన్ మీద ఆధారపడ్డారు. అయితే పసుపుకు సంబంధించి మనం దాన్ని గోల్డ్ స్పైస్ అంటూ ఉంటాం అనమాట. చాలా వాల్యుబుల్. అయితే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్, డిమాండ్ సప్లై ఫ్లక్చుయేషన్స్ వీటన్నిటిని కాపాడటం కోసం, వీటన్నిటిని కంట్రోల్ చేయడం కోసం టొబాకో బోర్డు ఎలా అయితే ఉందో అదే స్థాయిలో ఒక పసుపు బోర్డు కూడా పెట్టాలని, ముఖ్యంగా ఏ సీజన్లో ఎంత పండించాలి, మార్కెట్ రేట్స్ ఎలా డిసైడ్ చేయాలి, ఎంత రైతులకు ఎంత వెళ్ళాలి, వీటికి సంబంధించి ప్రాపర్గా ఒక బోర్డు కావాలని చెప్పి ఈ టర్మరిక్ బోర్డు పెట్టడం జరిగిందనమాట. దీనికి సంబంధించి మనం చూస్తే భారతదేశంలో పసుపు ఎగుమతులు మొత్తం దేశీయంగా పసుపు మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తామో, టర్మరిక్ ఎక్స్పోర్ట్ చేస్తామో దానిలో 30% తెలంగాణ నుంచే వెళ్తుందన్నమాట. మొత్తం ఈ టర్మరిక్ బోర్డు పరిధిలో దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు వస్తాయన్నమాట దీని జ్యూరిస్డిక్షన్లోకి. ఇక నిజామాబాద్ జిల్లాలో టర్మరిక్ బోర్డు పెట్టడం అనేది మొత్తం తెలంగాణ రాష్ట్రం సంతోషపడుతోంది.